ఊర్లోనైనా పట్టణంలోనైనా పోస్ట్ ఆఫీసుల చుట్టూ బారులే బారులు కడుతున్న ప్రజలెందుకు? ముఖ్యంగా మహిళలు ఎందుకు క్యూలో నిలబడుతున్నారు? గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఒక రూమర్ స్పీడ్ గా ప్రాచుర్యంలోకి వచ్చింది. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే 5 లక్షలు లేదా 3 లక్షలు మోదీ జమ చేస్తారంట. ఇది నిజమేనా? లేక ఇది ఓ అపోహ మాత్రమేనా? ఇంకో టాపిక్, ఆడబిడ్డ నిధి స్కీమ్ లో 1500 రూపాయలు జమ కావాలంటే తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలంట. అసలు నిజమేంటంటే ఇది ఒక రూమర్ మాత్రమే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తరపున ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే లక్షలు వేస్తారు అన్నది అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. 1500 జమ కావాలంటే ఏదైనా అకౌంట్ ఉండాలి. పోస్ట్ ఆఫీస్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, కానీ ఎన్పిసిఐ లింక్ ఉండాలి. అదే ప్రధానమైంది. మీకు ఇప్పటికీ ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్పిసిఐ లింక్ చేస్తే సరిపోతుంది. తల్లికి వందనం స్కీమ్, విద్యా దీవెన, స్కాలర్షిప్ లాంటివి జమ అవ్వాలంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫ్రెష్ అకౌంట్ అవసరం. వాళ్ళ వద్ద ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్లు లేకపోవచ్చు. అందుకే పోస్ట్ ఆఫీసుల అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ లో 15,000 రూపాయలు మంత్లీ పడాలని చూస్తున్నారా? ఇది నెల నెల జమ కాదు. ఇది మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఉదాహరణకు 1,50,000 పెడితే 7.4% వడ్డీ రేటు ప్రకారం ప్రతి నెల 925 వస్తుంది. లక్షలు వేయాల్సింది. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వడ్డీ రేట్ 7.4%, లాక్ ఇన్ పీరియడ్ 5 ఏళ్లు. నెల నెల మీరు డిపాజిట్ చేయొచ్చు. వడ్డీ రేట్ 6.7%. సుకన్య సమృద్ధి యోజన గర్ల్స్ చైల్డ్ కోసం వడ్డీ రేట్ 8.2, మూడవ బిడ్డకు వర్తించదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు 7.1. లాంగ్ టర్మ్ పొదుపు స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ వడ్డీ 7.7% వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే లక్షలు వస్తాయని అసలు నమ్మకండి. 1500 ప్రతి నెల పొందాలంటే ముందు ల్యాంప్ సమ్ ఇన్వెస్ట్ చేయాలి. మీకు ఇప్పటికే అకౌంట్ ఉంటే ఎన్పిసిఐ లింక్ చేయండి చాలు. ఇంటర్మీడియట్ విద్యార్థుల పేరుతో అకౌంట్ తెరవడం, తల్లికి వందనం లాంటి స్కీమ్స్ కోసమే పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ సురక్షితమైనవి, కానీ అవగాహనతో ఉపయోగించాలి. వీడియో ఉపయోగపడిందా? లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం జిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో అడగండి.